ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని భీంపూర్ గ్రామ ప్రజలు కార్తీక పౌర్ణమి ఉత్సవాలు పాల్గొన్న గ్రామ పెద్దలు అడ్డి బోజారెడ్డి బడిరామ్ నాయక్ మరియు దౌలత్ పురుషోత్తం ఉత్తమ్ టీచర్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. प्लीज रोकाना चाहते थोड़ा या दादा अरे कार्तिक स्वामी की खेती बोलो कार्तिक स्वामी की దాదాపు కార్తీక మాసంలో ఒక నెల రోజులు అందరూ దాదాపు కర్బాన్ పురోహిత్ సంఘం వాళ్ళు అదేవిధంగా గూర్మాటీస్ అదేవిధంగా గోన్స్ అన్ని కులాల వారు ఐక్యతతోని ఈ యొక్క కార్తీక మాసాన్ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. దాదాపు నాకు తెలిసి 9-10 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం 3 గంటలకు లేచి ప్రతి ఇంటికి తెలిసి తులసి దేవుని దగ్గర భక్తిభావంతో ముక్కి ప్రతి ఇంటి నుంచి ప్రతి గ్రామంలో అన్ని రోడ్లు తిరుగుతూ 3 గంటల నుంచి ప్రయాణం చేస్తే దాదాపు ప్రతిరోజు 6 గంటల దాకా పూజలు చేస్తూ ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని దయండి కార్యక్రమానికి కొట్టి పలగొట్టుడు దయండి పలగొట్టుడు కార్యక్రమానికి కార్తీక మాసంలో కార్తీక స్వామి వారి ఆశీర్వాదం తీసుకోమని చెప్పి రమ్మన్న మా పురోహిత్ పెద్దలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మా యొక్క బలరాం గారు పెద్దలు అదేవిధంగా మా జనరల్ సర్పంచ్ గారు దౌలత్ గారు మా పురుషోత్తం గారు అదేవిధంగా మా రామకిషన్ బాబు గారు ఈ గ్రామ పెద్దలు అన్ని వర్గాల వారు ఈ యొక్క కార్యక్రమం గొప్ప కార్యక్రమం తీసుకుంటారు కాబట్టి ఈ నెల మాసం మొత్తం ఈ కార్యక్రమాలు ఉంటారు. ఈ ముగింపు సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్తీక దేవుడు
అందరూ చల్లగా ఉండాలి, రైతులు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, నిరుపేదలు బాగుండాలి, పంటలు బాగా పండాలి, పేదరికం ఉండొద్దన్న ఆలోచనతో ఆనాడు నుంచి భక్తి భావనతో ముందుకెళ్ళిన మండలనాథులు కానీ కార్తీక స్వామి కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఆశీర్వాదం పెట్టి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి మా యొక్క మండలంలో మా భీంపూర్ గ్రామానికి కాకుండా మా మండల గ్రామ పెద్దలందరికీ అన్ని గ్రామాలకు ఆశీర్వాదం ఉండాలని చెప్పి పాడి పంటలు మంచిగా ఉండాలి, అందరూ చల్ల ఉండాలని మా ఊళ్ళో ఒక నెల పూజలు చేస్తారు. కాబట్టి ఇది ఒక పవిత్రమైన కార్తీక మాసం అని చెప్పుకునే దగ్గర మాసం, ఇది పవిత్ర మాసం. దాదాపు 4 మాసాలు పూజ చేస్తారు. ఈ కార్తీక మాసం కూడా ఒక మాసం పూర్తి పూజలు ఉంటాయి. కాబట్టి ఇది పవిత్రమైన మాసం. కాబట్టి ఈ సందర్భంగా వారు చాలా కష్టంతో ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం అయినాక ఈ కార్యక్రమం ఎందరైతే పాల్గొంటారో అందరికి కూడా అన్నం పెట్టి భోజన కార్యక్రమం పెట్టి అందరినీ మా దేవుని ఆశీర్వాదం తీసుకున్నాకనే పంపుతారు. కాబట్టి మా భీంపూర్ గ్రామ పెద్దలకు, ప్రధాన రోహిత్ సమాజ్ సంఘ పెద్దలకు, అదేవిధంగా మా గ్రామ పెద్దలందరికీ అన్ని వర్గాల వారి పెద్దలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేయాలి. తప్పకుండా నిన్ననే వడూరులో ఒక 2 రోజులు పెద్ద ఎత్తున కార్తీక మాసం ప్రోగ్రాం దీపా కార్యక్రమం కానీ కార్తీక మాసం ప్రోగ్రాం పెద్ద ఎత్తున శివానంద స్వామి జరపడం జరిగింది. మనం అందరం భక్తి భావనంతో మన పిల్లలు బాగుండాలి, మనం అందరం బాగుండాలన్న ఆలోచనతో ముందుకు పోవాలి, మనం మంచిగా కావాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరితే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై కార్తీక స్వామి.